హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గారెలతో పాటు చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఫ్రైని కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తానండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని గారెలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని పప్పు రుబ్బుకొని గారెలు వేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని గారెలను వేసుకొని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కాస్త ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకోవాలండి. ఇలా కడిగి పెట్టుకున్న దానిలో ఒక 5 నిమ్మకాయలని కూడా తీసి వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 మందికి సరిపడే కూరని తయారు చేస్తున్నాను. 5 టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక 5 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. తర్వాత వీలైతే వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక 4 గుడ్లను కూడా ఇలా తీసుకొని వేసుకోండి. గుడ్డు వేయడం వలన మనకి బైండింగ్కి చాలా బాగుంటుందండి. మనం వేసినవన్నీ రొయ్యలకి పట్టి ఉంటుంది. ఇప్పుడు 1/3 కప్పు శనగపిండి కూడా వేసుకోండి. అంటే ఒక 5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోండి. దీనిలోనే ఒక 5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత దీనిలోనే 5 టేబుల్ స్పూన్ల గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇలా పూర్తిగా వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇలా పూర్తిగా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇది పూర్తిగా ఇలా కలిపి పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఇందాకలు మనం ఆయిల్లో ఉంది కదండి, అది కాస్త తీసేసి రొయ్యలకి మాత్రమే సరిపడే ఆయిల్ తీసుకోవాలి. అలా తీసుకొని రొయ్యల్ని ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలండి. ఈ క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇలా రొయ్యల్ని ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత అవి వేగుతాయండి, వెంటనే కదపకూడదు. ఆ తర్వాత ఇలా బబుల్స్ వచ్చాయి కదా, ఇవి అలా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు రొయ్యలు వేగిపోయినట్టు వాటిని తీసి పక్కన పెట్టుకొని గార్లిక్ని చక్కగా తొక్క తీసేసి సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిలోనే క్యాప్సికము, ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా పూర్తిగా వేసుకొని వాటిని వేయించుకోవాలండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టే వీటిని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కరివేపాకు కూడా కాస్త తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీనిలోనే ఒక 5 టేబుల్ స్పూన్ల సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇలా సోయా సాస్ వేసుకున్న తర్వాత దీనిలోనే టమాటా సాస్ కూడా ఒక 5 టేబుల్ స్పూన్లు వచ్చేటట్లు వేసుకోండి. నాకు అలవాటు మీద ఎలా వంపేస్తున్నాను, మీరు మాత్రం స్పూన్స్ లెక్కన వేసుకోండి. ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కాస్త ఉప్పు వేయండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఉప్పే వేసాను, నాకైతే సరిపోతుంది. ఇక్కడ వెనిగర్కి బదులుగా నేను ఇక్కడ 3 నిమ్మకాయలని కూడా పిండి వేసుకుంటున్నానండి, పిక్కల్ని తీసేసి. ఇలా వేసేసి ఒకసారి కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదండి, మొక్కజొన్న పిండి అంటారు, దానిని ఒక 5 టేబుల్ స్పూన్లు కాస్త వాటర్లో వేసి కలిపి పెట్టుకొని దీనిలో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన గ్రేవీ చిక్కబడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న రొయ్యల్ని మొత్తం తీసి వేసుకోండి. ఇప్పుడు పూర్తిగా కలిపి పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ ప్రాన్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, నేను మీ జ్యోతి.